అంటే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తము పేదవాళ్ళకి స్థలాలు లేని వాళ్ళు రోడ్ల మీద ఉంటున్నాడు. కేసీఆర్ బతుకండి అని చెప్పిండు. ఇప్పుడు ఏం చేస్తాం మా తెలంగాణ ముఖ్యమంత్రి మొత్తం గవర్నమెంట్ స్థలాలు ఎక్కడ ఉన్నాయి మొత్తం దాని సూపర్వైజర్ మేనేజర్ మొత్తం తీసుకెళ్ళి మొత్తం లేపేస్తారు. ప్రజలంతా ఇప్పుడు ఎక్కడ బతకాలి, ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నేను 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా, ఇది నా సొంత ప్రాపర్టీ అని దాని మీద మొత్తం డాక్యుమెంట్ రాసుకొని మొత్తం నాదని రాసుకున్నా. ఇప్పుడు అసలు టైంలో వచ్చి నువ్వు రేవంత్ రెడ్డి మొత్తం గవర్నమెంట్ ఇవన్నీ గవర్నమెంట్ స్థలాలన్నీ మేము మొత్తం కూల్పేస్తే పేద ప్రజలు ఎక్కడ బతకాలి, వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి? ఎక్కడ ఇస్తున్నాడు ఎక్కడ జరిగింది? వాళ్ళు ఇస్తే ఇప్పుడు నాకు ఇస్తా అంటే నేను చెప్తా. ఇప్పుడు ఎవరికైనా ఇచ్చినా ఎవరైనా వచ్చి చెప్పమని ఒకసారి ఎవరికి ఇచ్చినా నాకు మొన్న రీసెంట్ జరిగింది నల్గొండలో ఖమ్మంలో మొత్తం కూల్పేస్తా అలా ప్రజలు ఏం గవర్నమెంట్ అన్న ఇది నేను ఉండలేకపోతున్నా అంటున్నారు. అట్లా అందిస్తాడు. ఫస్ట్ ఒక 2 నెలల ముందరే చెప్పాలి వాళ్ళకి, మీరు ఇక్కడ సెట్ కాండి, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు దీంట్లో ఉండాలని చెప్పాలి. అవునన్నా వాళ్ళు కూలిపోయింది ఈ రోజు కూర్చుంటే వాళ్ళు ఇక్కడ పోలే 2 నెలల ముందే అడ్వాన్స్ చెప్పాలి వాళ్ళకి. నువ్వు సినిమాకి వెళ్తావు, నువ్వు టికెట్ తీసుకుని డైరెక్ట్ లోపలికి వెళ్తావా? లేకపోతే వెళ్ళవు కదా. నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్ తీసుకొని లోపలికి వెళ్తావు. ఊకే పంపిస్తారు కదా. రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ దానికి ఒప్పుకుంటా అయినట్లేదు. ఇప్పుడు వాళ్ళకు 2 నెలల ముందు చెప్పాలి, మీరు దీనికి వెళ్ళిపోండి, ఇవన్నీ గవర్నమెంట్ స్థలాలని చెప్పాలి. ఇప్పుడు అందుకే మరి రేవంత్ రెడ్డి చేసేది నేను ఏమంటున్నా కరెక్ట్ పని అని చెప్తున్నాను. ఆయన చేసేది మంచి పని. ఆయన గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ మొత్తం బయటకు వస్తే రావు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇవన్నీ మొత్తం బయటకు వచ్చినాయి కదా.